ఏంటి స్వాతి, ఈరోజు టీచర్ చెప్పిన పాఠం ఏమన్నా గుర్తుందా? అయ్యో శ్రీను, నువ్వు అడిగే ప్రశ్న ఏమిటి? నాకు అన్నీ గుర్తున్నాయి. టీచర్ భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పింది. అదేంటి, భూమి గుండ్రంగా ఉంటే మనం ఎందుకు కింద పడడం లేదు? అది అది గురుత్వాకర్షణ శక్తి వల్ల. గురుత్వాన అంటే ఏంటి? ఆ శక్తి ఏమైనా పెద్ద మనిషా? అబ్బా, ఏం తెలీదు. సైన్స్ నీకు అసలు అర్థమవుతుందా? అర్థం కాకుంటే నువ్వే చెప్పు. అయ్యో, నేను చెప్పను. సరే మరి చెప్పు. భూమి గుండ్రంగా ఉంటుందని ఎలా తెలుసు నీకు? మరి టీచర్ చూపించిన గ్లోబ్ గుండ్రంగానే ఉంది కదా. అయితే మరి ఆ గ్లోబ్లో ఉన్న నీళ్ళన్నీ కింద పడడం లేదేంటి? అది 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 ఆ నీళ్లు ప్లాస్టిక్లో ఉన్నాయి. అవునా? మరి ఆ ప్లాస్టిక్ గ్లోబ్ నీళ్ళన్నీ తనలో ఎలా పట్టించుకుంది? స్వాతి, నువ్వేదైనా చెప్పే ముందు కొంచెం ఆలోచించు, లేకపోతే ఇలాగే నవ్వుల పాలవుతావు. కానీ శ్రీను, నాకు సైన్స్ అంతా అర్థమవడం లేదు. కొంచెం బోరుగా ఉంటుంది. అలాగే, మరి మనం కలిసి చదువుకుందాం, ఒకరికొకరం సహాయం చేసుకుందాం. అప్పుడు సైన్స్ కూడా సులభంగా అర్థమవుతుంది. నిజంగానా శ్రీను? నువ్వు నా సైన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తావా? అవును స్వాతి, స్నేహితులు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి కదా. థ్యాంక్ యూ శ్రీను. మనం కలిసి చదివే సాయంత్రం కోసం ఎదురు చూస్తుంటాను. సరే, ఇప్పుడు వెళ్ళి టీచర్ చెప్పిన పాఠం రివైజ్ చేద్దాం. మళ్ళీ అడిగితే మనం చెప్పగలగాలి కదా. సరే శ్రీను, పద వెళ్ళి చదువుకుందాం. ఆ తర్వాత స్వప్న మరియు శ్రీను నవ్వుకుంటూ కలిసి పాఠం చదవటానికి వెళ్ళిపోతారు. స్నేహం మరియు సహాయం ఎంత ముఖ్యమో అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.